అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైట్, అందరి ఊహాగానాలకు అనుగుణంగానే కేసీఆర్కు సిట్టు నోటీసులు ఇచ్చింది. సిట్టు విచారణ నేపథ్యంలో సిట్టు నోటీసులు ఇచ్చింది. ఇవాళ నోటీసులు ఇచ్చింది రేపు 3 గంటలకు కేసీఆర్ కోరుకున్న చోటనే, అంటే కేసీఆర్ మీరు ఎక్కడంటే అక్కడ విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధంగా ఉండాలి అన్నట్లు నోటీసులు ఇచ్చి వచ్చిండ్రు సిట్ ఆఫీసర్లు, సిట్ అధికారులు. రైట్, ఒక టీవీ సీరియల్ లెక్క సాగదీస్తూ ఉన్నాడు. మనం ముందటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం, అందరి మనసులలో ఇదే ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు గదే అంటున్నారు, తెలంగాణ ప్రజానికం కూడా గిదే అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక బలమైన అస్త్రాన్ని ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి, అది రేవంత్ రెడ్డికి తెలుస్తలేదు. కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసమే నేను అధికారంలోకి వచ్చినా అని చెప్పేసి పదే పదే సందర్భం వచ్చినప్పుడల్లా, సమయం వచ్చినప్పుడల్లా కేసీఆర్ మీద నేను పగ సాధించుకోవడం కోసం ఇలా నేను ముఖ్యమంత్రినేనా అని చెప్పేసి బాహటంగానే చెప్తాడు రేవంత్ రెడ్డి. ఇగో ఇవన్నీ అంశాలు మనం మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, 50,000 సబ్స్క్రైబర్లకు ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాం మనం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైట్, ఇక ముచ్చట్లకు పోతే ఏదైతే బొగ్గుబావులకు సంబంధించిన వ్యవహారం, ఈ బొగ్గుబావులకు సంబంధించిన వ్యవహారము బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టంగానే, ఈ నైనీ కోల్ బ్లాక్కు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉన్నదో అది బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టంగానే పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టిండ్రు మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. పొద్దుగాల 12 గంటలకు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టి ఆ కోల్ బ్లాక్కి సంబంధించిన టెండర్లు కానీ, లేకపోతే సింగరేణిలో జరుగుతున్న స్కాములు కానీ, ఈ ఫ్రీ విజిట్ సర్టిఫికేట్ గురించి కానీ ఇవన్నీ ముచ్చట్లు బయట పెట్టే వరకు రాత్రి 9 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు. ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి తెల్లారి 11 గంటలకు, రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి తెల్లారి 11 గంటలకు మీరు జూబ్లీ హిల్స్లోని పిఎస్లో హాజరు కావాలి విచారణ నిమిత్తము అని చెప్పేస్తే, రైట్ పోతాము, మా దగ్గర తప్పు ఏమీ లేదు, మేము నిర్భయంగా తప్పు లేదని చెప్తున్నాం, మాకు భయం ఏమీ లేదు, నిరాధారమైన ఆరోపణలకు భయపడే రకం కాదు, మేము ఉద్యమాలను ఎదుర్కొన్నోళ్ళం, మేము ఉద్యమంలో ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం, మేము ఉద్యమంలో ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినోళ్ళం, మేము ఈ కేసులు కొత్త కాదు, ఈ కొట్లాటలు కొత్త కాదు అని చెప్పేసి రాత్రి 9 గంటలకు నోటీసులు ఇస్తే తెల్లారి 11 అంటే 11 వరకు జూబ్లీ హిల్స్ పిఎస్లో హాజరుపడ్డారు. హాజరుపడ్డ తర్వాత ఈ ముచ్చటంతా అందరికీ తెలిసిపోయింది. ఈ కోల్ బ్లాక్ వ్యవహారం కానీ, బొగ్గుబావులకు సంబంధించిన బండారం కానీ, లేకపోతే దందాలు కానీ, టెండర్లు కానీ, రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిన అంశాలు కానీ ఇవన్నిటిని బయట పెట్టిండ్రు. ఆధారాలతోని సహా మళ్ళా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్టిండ్రు ప్రెస్ మీట్. ఇదే సింగరేణి కోల్ బ్లాక్లకు సంబంధించి, సింగరేణి ఈ దందాలకు సంబంధించి, లేకపోతే సింగరేణిలో స్కామ్లకు సంబంధించి అన్ని ఆధారాలతోని సహా బయట పెట్టే వరకు ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి కేటీఆర్ కూడా సిట్ నోటీసులు జారీ చేసిండ్రు. సిట్ నోటీసులు విడుదల చేసిన తర్వాత, సిట్ నోటీసులు జారీ చేసిన తర్వాత సేమ్ హరీష్ రావుని ఏ విధంగానైతే 11 గంటలకు రమ్మన్నారు, కేటీఆర్ను కూడా గట్లనే 11 గంటలకు రమ్మన్నారు. ఆయనని 7 గంటలన్నర విచారణ చేసిండ్రు, ఈయనని 7 గంటలన్నర విచారణ చేసిండ్రు. తర్వాత జోగినిపల్లి సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు. సిట్టు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. 3 గంటల నుంచి దాదాపు 10:30 దాకా విచారణ చేసిరు జోగినిపల్లి సంతోష్ రావును కూడా. ఇట్లా 8 గంటలు విచారణ చేసుకుంటూ పోయినరు. అడిగినయే ప్రశ్నలు అడుగుడు తప్ప అందులో కొత్తదనం ఏమీ లేదు. వాళ్ళు దేనికోసం ప్రశ్నలు అడుగుతురు, ఈ సిట్టు దర్యాప్తు దేనికోసం, సిట్టు విచారణ దేనికోసం, లోపల విచారణ జరుగుతుండగానే మొత్తం లీకులు, ఆ లీకుడు వార్తల మీద సజ్జనారు కూడా స్పందించిండ్రు. ఈ లీకులు ఎవరిస్తుండ్రు, ఇదంతా తతంగము ఒక రకంగా నడుస్తూ ఉన్నది. ఒక డైలీ సీరియల్, ఒక తెలుగు ధారావాహిక లెక్క దీన్ని నడిపిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అభద్రతా భావం, లేకపోతే వాళ్ళ మంత్రుల మధ్య కొట్లాటలు అయినప్పుడు, లేకపోతే మంత్రులకు ముఖ్యమంత్రి కొట్లాటలు అయినప్పుడు, మరి మొత్తం మీద ఇట్లా నోటీసులు ఇచ్చుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ దిగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. దాదాపు ఈ సిట్ ఏర్పాటు అయింది ఎప్పుడు, పోయిన సంవత్సరం ఎప్పుడో ఏర్పాటు అయింది. మరి ఏమైనా కొలిక్కొచ్చిందా, ఏమైనా ఆధారాలు సమీకరించబడ్డాయా, ఏమైనా ఆధారాలు సేకరించిర్రా అని 160 CRPC కింద కేసీఆర్కు, హరీష్ రావుకు, కేటీఆర్కు, సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చుకుంటూ పోయినరు. ఒక సాక్షిగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మేము ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాం, మీ దగ్గర ఏమైనా వివరాలు ఉన్నాయా, ఆ వివరాలు ఏమన్నా ఉంటే మా దగ్గర పెట్టండ్రి, మాకు ఇయ్యండ్రి, సాక్షిగా మాత్రమే పిలిచిండ్రు.
దీనిలో అక్యూజ్డ్గా చేయడానికి లేదు, 160 CRPC కింద అక్యూజ్డ్గా చేయడానికి లేదు, కేవలము సాక్షిగా పిలిచి విచారణ జరుపుతా ఉన్నారు అంతే. రైట్, మొత్తం మీద డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలా కేసీఆర్కు నోటీసులు ఇచ్చిండ్రు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని ఎక్కేది ఏమంటారు, చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని టచ్ చేయడమే అని చెప్పేసి. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం గతంలో కేసీఆర్ గారు చెప్పిర్రు, ఏమని చెప్పిండ్రు, ఒక తెలుగు టీవీ డిబేట్లో కూర్చున్నప్పుడు ఈ గూఢాచార వ్యవస్థ గురించి క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చిండు. ప్రతి ప్రభుత్వంలో జరిగేదే అది, ప్రభుత్వాన్ని ఎవరైతే కూలుస్తారో వాళ్ళ మీద ఒక నిఘా పెడితే అవి మేము పెట్టము, ఆఫీసర్లు పెడతారు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చేసిండు. మొత్తం మీద గూఢాచార వ్యవస్థ అనేది ఉంటుంది అని చెప్పేసి కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చిండు. ఒక తెలుగు శాటిలైట్ టీవీ ఛానల్లో కూర్చున్న కేసీఆర్ అప్పుడే క్లారిటీ ఇచ్చిరు. ఏమన్నంటే కాళేశ్వరం గురించి మొరుగుతారు కదా, మొత్తుకుంటారు కదా, నిజంగా కాళేశ్వరం గొప్పతనం గురించి కేంద్రం ఇవాళ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక గురించి మనం ఇంకో వీడియోలో చదువుకుందాం, కంపల్సరీ ఇంకో వీడియో చేసుకుందాం. కాళేశ్వరం గొప్పతనం గురించి, కేసీఆర్ పాలన గురించి కేంద్రం ఏ విధంగా పొగిడింది, కేంద్రం గణాంకాలు ఏ విధంగా విడుదల చేసింది అనేది ఇంకో వీడియోలో చెప్పుకుందాం మనం. నెక్స్ట్ రాబోయే వీడియో అదే. రైట్, మొత్తం మీద 160 CRPC కింద కేసీఆర్కు నోటీసులు ఇచ్చిండ్రు. నందినగర్ నివాసంలోని కేసీఆర్కు నోటీసులు ఇచ్చిండ్రు. రేపు 3 గంటలకు మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ, ఎందుకంటే 65 సంవత్సరాలు నియమ నిబంధనలు ఉంటాయి పోలీసు చట్టం ప్రకారం. మరి అప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణకు పోయారంటే అది వేరు ఇది వేరు. మొత్తం మీద 65 సంవత్సరాలు పైబడినోళ్లను పోలీస్ స్టేషన్లకు రమ్మని చెప్పరు. అంటే రావద్దు అని ఏమీ లేదు, రమ్మని చెప్పరు. కాకపోతే ఇక్కడ మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ, సిటీ పరిధిలో లేకపోతే ఎక్కడ చెప్పిరు ఏం కథ తెలియదు కానీ ఆ నోటీసుల వివరాలు ఉన్నాయి. మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేస్తాము, మిమ్మల్ని ప్రశ్నిస్తాము అని చెప్పేసి సిట్టు అధికారులు చెప్పిరట. ఆ నోటీసులు ఇచ్చినప్పుడు మొత్తం మీద కేసీఆర్ దీని మీద తప్పించుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇయ్యాల కాదు రేపు జర టైం తీసుకునే పరిస్థితులు ఉన్నాయంటే లేదు. కేసీఆర్ గారు ఇప్పటికే చెప్పుడు జరిగింది. ఏమనంటే వాళ్ళు ఎప్పుడన్నా నోటీసులు ఇవ్వని, ఎప్పుడన్నా రాని, మనం తప్పు చేయలేం. ఇయ్యాల రేపు తప్పు చేసినోడు భయపడతలేడు, మనం తప్పు చేయలేం, మన దగ్గర ఎటువంటి దాచాల్సిన అవసరం లేదు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం, నేను దాచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, మేము ఎటువంటి తప్పు చేయలేదు. మీరు ఎప్పుడు వచ్చినా, మీరు ఎప్పుడు నోటీసులు ఇచ్చినా తీసుకుంటాం, మీరు ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తాము అని చెప్పేసి. ఆ నేపథ్యంలోనే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, సంతోష్ రావు గారు కానీ వీళ్ళందరూ హాజరుపడ్డారు, సిట్టు ముంగట విచారణకు హాజరుపడ్డారు. రైట్, మొత్తం మీద మీరు ఎక్కడ అంటే అక్కడ విచారణ జరుపుతాము అని చెప్పేసి సిట్ అధికారులు చెప్పిండ్రు. ఒకవేళ నిజంగా జూబ్లీహిల్స్ పిఎస్కే వస్తా అని చెప్పేసి కేసీఆర్ అంటే మాత్రం సీన్ వేరే ఉంటుంది, కథ వేరే లెవెల్ ఉంటుంది అనుకోరాదుండ్రి. హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన రోజు చూసినాం ఏమైందో. హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన రోజు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ఆ పిఎస్ ముంగట చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేసిండ్రు. ఆ ఆందోళనను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ భవన్లో కేటీఆర్ను విచారించే రోజు తెలంగాణ భవన్లో గేట్లకు తాళాలు వేసిండ్రు పోలీసులు, చుట్టూ పోలీసుల నిర్బంధం పెట్టిండ్రు తెలంగాణ భవన్ చుట్టూ. అండ్ అక్కడ 1 కిలోమీటర్ వరకు ఇవేవి డ్రోన్లు ఎగిరేసి నిఘా నేత్రం పెట్టిర్రు అన్నట్టు. ఎవరన్నా వస్తుర్రా, ఎవరన్నా పోతుర్రా, ఇక్కడ లొల్లి చేయడానికి ఎవరన్నా వస్తుర్రా అని చెప్పేసి. హరీష్ రావును విచారించినప్పుడు ఆ దెబ్బ మళ్ళీ దాకద్దు అని చెప్పేసి కేటీఆర్ను విచారించినప్పుడు ఇంత పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు రాబోయేది కేసీఆర్. ఒకవేళ నిజంగానే కేసీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్కు పోతే మాత్రం కథ వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి చూద్దాం, జూబ్లీహిల్స్ పిఎస్కు పోతారా కేసీఆర్, లేకపోతే నందినగర్ నివాసంలో విచారణ చేయమంటారా, లేకపోతే ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో విచారణ చేయమంటారా చూద్దాం. మొత్తం మీద అనుకున్నట్లుగానే అందరి ఊహలకు తగ్గట్టుగానే, ఊహాగానాలకు తగ్గట్టుగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉన్నదో ఫోన్ ట్యాపింగ్ అంశంలో మేము ఇదివరకు విచారించిన దాన్ని బట్టి మీ దగ్గర ఏమైనా ఆధారాలు దొరుకుతాయనేమో అని చెప్పేసి మాకు కొంచెము ఫార్మాట్ ఉంటుంది కదా వాళ్ళది, కొంచెం అనుమానాలు ఉన్నాయి, అందుకే మీకు నోటీసులు ఇస్తున్నాము అని చెప్పేసి ఆ నోటీసులు ఇచ్చిర్రు. మరి చూద్దాం. రైట్, ఇది ఆ నోటీసులకు సంబంధించిన అది కాపీ అన్నట్టు. ఏసీపీ జూబ్లీహిల్స్ డివిజన్ హైదరాబాద్ అని చెప్పేసి పి వెంకటగిరి ఈ నోటీసులు కేసీఆర్కి అందించిండ్రు ఈ నందినగర్ నివాసంలో. మొత్తం ఇది ఇక్కడ కనబడతా ఉన్నది. చూద్దాం మరి కేసీఆర్
పోలీస్ స్టేషన్కు పోతారా లేకపోతే ఇక్కడనే దగ్గరనన్నా విచారించురు అని చెప్తారా చూద్దాం. కాకపోతే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా హరీష్ రావు మీద ఫైల్ అయిన ఈ కేసు ఏదైతే ఉన్నదో ఇదంతా ఉత్తిదే అని చెప్పేసి కొట్టిపారేసింది. అయినప్పటికీ కూడా దీన్ని లాగదీస్తా ఉన్నారు. ఇంకో డైవర్షన్ ఏమో ఈ సింగరేణి కుంభకోణం కాకుండా ఇంకో డైవర్షన్ ఏమన్నా ఉన్నదేమో, ఇంకో కుంభకోణం ఏమన్నా ఉన్నదేమో, మరి దాన్ని దాటేయడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి అందరికీ డౌట్ అనుమానాలు అయితే ఉన్నాయి. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.